ఇవాళ కవితా సాగరంలో మూడవ కవిత గానామృతం. ఆదిత్య గారి గానస్వర మాధుర్య మంగళంపల్లి ఆదిత్య ప్రసాద్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ గారు అన్నమాట. సభను ఆనంద తరంగాల్లో ముంచిన వైనం కవి హృదయాన్ని ప్రేమామృత తీయదనంతో మాధుర్యంతో ఆహ్లాదపరిచిన ఒక గొప్ప తరంగం. ఈ గానామృత స్వరం వేయి జన్మలకు విన్నవారు మరిచిపోలేని వరం. ఆదిత్య గారికి దైవం ఇచ్చిన గొప్ప వరం. ఆ కోయిల కంఠం ఘంటసాలను కూడా మరిపింపచేసిన మీ స్వరం పంచదార కలశం, అమృత భాండాగారం. కవయిత్రి ఆత్మని కళాన్ని రంజింపచేసిన ఆనంద తరంగం. మీ కంఠ మీ కంఠస్వర పటుత్వం ఎంతటి గాయకులనైనా ఓడించగల గొప్ప కవి హృదయం మీలో ఉంది. కర్ణం ఆశాంతం అనుకుంటుంది. ప్రతి కవి హృదయం కర్ణం ఆ చెవులు అనుకుంటాయి ఆశాంతం. వినాలని మీ గానామృతాన్ని తమ జీవితాంతం. గానకోకిల ఆనందింపచేయండి సభను ఎల్లప్పుడూ ఇలా ఇలా హ్యాపీ కృతజ్ఞతలతో. మంచి సభలో విన్నాను మంచి పాట. నెక్స్ట్ కవిత స్నేహం. శ్రీ కిరణ్ సాహితీ సంస్థ వారు రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ఏదో ప్రోత్సాహ బహుమతోటి ఇచ్చారు దీనికి. స్నేహం ఏంటో చూద్దాం. కష్ట సుఖాల్లో ఈ స్నేహం కలిమికి బలిమికి చెలిమికి చిహ్నం. బాల్యం నుంచి నిలబడే స్నేహం ఆ జన్మాంతం వదలని గులాబీ పుష్పం. సుమధురం. భౌతికంగా స్నేహితులు మనకు దూరంగా ఉన్నా మనసులో ఆహ్లాద జ్ఞాపకాలను ఆలంబాలను పటిష్టింపచేసే స్నేహబంధం. పటిష్టం చేసే స్నేహబంధం ఇంకేది సాటిరాదు ఇళ్లలో. ధరణిలోకి మిన్న కావు వృత్తులు ప్రవృత్తులు స్నేహానికి మినహాయింపు. ఎలాంటి వారైనా చేస్తారు అంటే స్నేహానికి కొంచెం టైం కేటాయించడం. స్నేహం కోసం కొంత సమయం. ఎవరికైనా సత్సాంగత్యం మంచి మార్గాన్ని నడుపుతూ ఉన్నత స్థాయికి తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తుంది అనునిత్యం. ఇదే జీవిత సత్యం. పాత్ర తెలుసుకొని దానం, గుణం తెలుసుకొని స్నేహం. అర్థం చేసుకోండి. ఈ నీతి వాక్యం ఎవరికైనా ఆమోదం, ఆనందకరం, ఆహ్లాదం. ఇదో పదం. అంగీకారం. కుటుంబ బంధాలను పటిష్టం చేసేది రక్త సంబంధాలైతే స్నేహబంధాలను పటిష్టం చేసేది నిజాయితీ, న్యాయం, ధర్మబుద్ధి, రుజుమార్గం. ఈ స్నేహ పదం అయిపోతోంది ఈ తరం వారికి. చదువుకునే భూత పదం. చదువుకునే వారికి పుస్తకాలు, టీచర్లు, ప్రోత్సాహం అవసరం. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమం అవసరం. వాళ్ళ మధ్య కూడా ఉండాల్సిన మంచి మమకారాలు, అభిమానాలు. ప్రేమికులకు ప్రేమ అవసరం, కానీ సద్గుణాలు పెంచే స్నేహం ప్రతి వారికి అవసరం. కాబట్టి స్నేహాన్ని మోసం చేయరాదు. మోసంతో కూడిన నటించే వారితో స్నేహం చేయరాదు. ఎవరిని మనతో ఆ విధమైన స్నేహం చేయడానికి ప్రోత్సహించరాదు. దీన్నే సెల్ఫ్